ఫస్ట్లో నేను కోల్కత్తా గురించి చెప్పాలనుకుంటున్నా. అంటే ఒకవేళ మీకు కోల్కత్తాలో జాబ్ వచ్చి మీరు కోల్కత్తాకి వస్తారు అని అనుకుంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హైదరాబాద్ నుంచి కోల్కత్తాకి డిస్టెన్స్ ఒక 1500 కిలోమీటర్స్ ఉంటుంది. రావడానికి 2 ట్రైన్స్ ఉంటాయి డైలీ. ఒకటి ఫలక్నామా ఎక్స్ప్రెస్, ఇంకొకటి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. ఇవి మిమ్మల్ని షాలిమార్ కానీ హౌరా స్టేషన్ కానీ తీసుకొస్తే 2 స్టేషన్స్ కోల్కత్తానే. మీరు ట్రైన్ కాదు ఫ్లైట్లో రావాలనుకుంటే ఫ్లైట్ టికెట్ హైదరాబాద్ టు కోల్కత్తా అప్రాక్సిమేట్లీ ఎప్పుడు 7000 పైన ఉంటుంది. అండ్ నెక్స్ట్ కోల్కత్తాలో మీకు పీజీస్ ఎలా ఉంటాయి అంటే, కోల్కత్తాలో పీజీస్ అన్నీ న్యూ టౌన్ అనే ఏరియాలో ఉంటాయి. ఈ న్యూ టౌన్ అనే ఏరియా ఏంటంటే కోల్కత్తాలో న్యూగా కన్స్ట్రక్ట్ చేసిన ఏరియా. కొంచెం మంచి ఏరియా, నీట్గా ఉంటుంది. మన హైదరాబాద్లో మనం హైటెక్ సిటీ ఎట్లా ఉంటుందో అట్లా నీట్గా ఉంటుంది. ఈ ఏరియాలో మోస్ట్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మీకు కనిపిస్తారు. అలాగే మీరు వచ్చే మ్యాక్సిమం కంపెనీస్ టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ, ఎల్టీఐ కానీ, ఇవన్నీ యాక్సెంచర్ కానీ, ఇవన్నీ మీకు న్యూ టౌన్లో క్యాండోర్ అనే బిల్డింగ్లు ఉంటాయి. మీకు ఈ పీజీస్ అన్నీ ఈ ఆఫీసెస్ నుంచి అరౌండ్ 1 కిలోమీటర్లోనే ఉంటాయి. 1.2 మీరు నడుచుకుంటా కూడా వెళ్ళొచ్చు ఆఫీస్కి డైలీ. పీజీ రెంట్ వచ్చేసి కోల్కత్తాలో 3 షేరింగ్ రూమ్కి అయితే మీకు 4000 to 5000 పడుతుంది. 2 షేరింగ్ రూమ్ అయితే అరౌండ్ 6000 to 7000 వరకు కూడా పడుతుంది వితౌట్ ఫుడ్. ఇదంతా ఫుడ్ అనేది మన ఇష్టం, ఇక్కడ ఫిక్స్డ్గా ఉండదు. మనం తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే మనమే కుక్ చేసుకోవచ్చు. అన్ని పీజీస్లో మీకు ఒక ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, కామన్ హాల్ అది ఇస్తారు. ప్లస్ మీరు పీజీ తీసుకునేటప్పుడు ఏంటంటే ఆ అగ్రిమెంట్స్ అవి కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోండి. ఎందుకంటే అగ్రిమెంట్ అని చెప్పి మీ దగ్గర డిపాజిట్ తీసుకొని అవి రీఫండ్ మ్యాక్సిమం ఇయర్ ఇక్కడ. సో అది లేకుండా పీజీ తీసుకుంటే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ కోల్కత్తా ఎన్వైర్న్మెంట్ ఇంకా లైఫ్ స్టైల్ గురించి వచ్చేస్తే, కోల్కత్తాలో ఈ న్యూ టౌన్ అనే ఏరియా కొత్తగా కన్స్ట్రక్ట్ చేసింది. అందరూ సాఫ్ట్వేర్ పీపుల్ ఉంటారు కాబట్టి ఇది సేఫ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏరియా కూడా పీస్ఫుల్గా ఉంటుంది. దీంట్లో మనం బాగా అడ్జస్ట్ అయిపోవచ్చు, నీట్గా ఉంటుంది ఏరియా మొత్తం. ప్లస్ వీళ్ళ టెంపరేచర్ అది చూసుకుంటే కోల్కత్తాలో ఇది బాగా వేడిగానే ఉంటుంది సమ్మర్ సీజన్స్లో. సేమ్ హైదరాబాద్ టెంపరేచర్ అనుకోండి, మ్యాక్సిమం అలానే ఉంటుంది. నెక్స్ట్ పీపుల్ కూడా బాగానే ఉంటారు ఇక్కడ. అంతా మనం కోల్కత్తా అనగానే మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, గలీజ్ ఉంటుంది, నార్త్ లాగా ఉంటుంది అని. అదంతా అటు సైడ్, ఔరా సైడ్, అటు సైడ్. మనం ఉండే ఈ సాఫ్ట్వేర్ ఉండే సైడ్ అయితే కోల్కత్తా మీకు అట్లా ఉండదు, చాలా నీట్గా ఉంటుంది. ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు, బాగుంటుంది. నెక్స్ట్ ఫుడ్ వచ్చేసి కోల్కత్తాలో మన తెలుగు ఫుడ్ దొరకడం అంటే అది ఓన్లీ మన క్యాండోర్ ఆఫీస్ ఆపోజిట్లో కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, అక్కడ మాత్రం మీకు దొరుకుతుంది. అంతేగాని మీకు నార్మల్గా మనకి హైదరాబాద్లో దొరికినట్టు మన పీజీస్ పక్కన అట్లా దొరకడం కష్టం. సో మ్యాక్సిమం అయితే మన ఫుడ్ దొరకదు. కావాలనుకుంటే బిర్యానీ, దోశ, ఈ 2 మాత్రం మీకు అక్కడక్కడ దొరుకుతాయి న్యూ టౌన్లో. నెక్స్ట్ ఇంకా డిసడ్వాంటేజెస్ వచ్చేసి, ఫస్ట్ ఫుడ్. మన ఫుడ్ దొరకదు కాబట్టి మనం చాలా అడ్జస్ట్ కావాలి. నెక్స్ట్ డిస్టెన్స్. కోల్కత్తా చాలా దూరంగా ఉంటుంది మన తెలుగు స్టేట్స్కి. మనం రావడానికి పోవడానికి ట్రైన్ టికెట్స్ అనేవి ఎప్పుడు అంత అవైలబుల్గా ఉండవు. సో తాత్కాల్ ఐఆర్సిటీసీ యూజ్ చేసి బుక్ చేయడం వస్తే మనకు దొరికే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే అది కూడా కష్టం అవుతుంది. ఫ్లైట్ టికెట్ కూడా ఒక 4000 వరకు ఉంటే బెనిఫిట్ అవుతుంది, కానీ ఎప్పుడు ఫ్లైట్ టికెట్ 7 అబోనే ఉంటుంది. ఎప్పుడో మనం ఒక చాలా డేస్ ముందు బుక్ చేసుకుంటేనే మనకి 6 వరకు వస్తుంది అంతే. సో ఈ 2 నాకు కోల్కత్తా డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ కోల్కత్తా. కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఇక్కడ పీజీస్ ఇవన్నీ మన హైదరాబాద్లో, ఏపీలో ఉన్న రేట్లే ఉంటాయి. మరీ తక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. ఒకవేళ మీరు 4 షేరింగ్ ఉంటారు అని అంటే అప్పుడు మీకు ఒక 4K వరకు పడవచ్చు. కానీ మిగతా 3 షేరింగ్ ఇట్లయితే మనకు 5000 పడుతుంది వితౌట్ ఫుడ్. సో పీజీస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇట్లా ఉంటుంది. నార్మల్ మన ఫుడ్ అది అయితే పూరీస్ ఇవన్నీ వీళ్ళ దగ్గర తక్కువనే ఉంటాయి, 20-25 రూపీస్ అట్లా ఉంటుంది ప్లేట్కి. టిఫిన్స్ అవి తక్కువ రేట్లు అయితే అది వాళ్ళ టిఫిన్ చేస్తా అంటే మీరు నార్మల్ మన బిర్యానీ కాస్ట్ ఇవన్నీ మన హైదరాబాద్ ప్రైజే ఉంటుంది. 120 రూపీస్ పర్ బిర్యానీ, ఇంకా 50 రూపీస్ దోశ అలా ఉంటుంది. నెక్స్ట్ మెయిన్గా ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడ మీకు మీ పీజీ నుంచి మీ ఆఫీస్కి వెళ్ళాలి అన్నా, లేకపోతే లోకల్లో ఒక 4-5 కిలోమీటర్స్ అట్లా తిరగాలి అన్నా ఇక్కడ టోటోస్ అని ఉంటాయి. 4 మెంబర్స్ వెళ్ళొచ్చు ఆ టోటోస్లో. కాస్ట్ వచ్చేసి మీకు 4-5 కిలోమీటర్స్కి ఒక 50 రూపీస్ ఉంటుంది, తక్కువనే ఉంటుంది టోటో కాస్ట్ అనేది. అదే మీరు ఎక్కడన్నా దూరంకి వెళ్ళాలి, 10 అబోవ్ కిలోమీటర్స్ వెళ్ళాలంటే అప్పుడు మీకు టోటో ఉండదు బుకింగ్లో, మీరు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అది సేమ్ మన హైదరాబాద్ ప్రైజే ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సేమ్ అలానే ఉంటుంది. మరీ తక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ ఎక్కువైతే ఉండదు. సో ఇది. నెక్స్ట్ మనం కోల్కత్తాలో ఉన్నప్పుడు మనం తెలుగు మూవీస్ చూడాలన్నా, తెలుగు ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే ఇక్కడ యాక్సిస్ మాల్ అని ఉంటుంది. ఇది ఓన్లీ మూవీస్ కోసమే కాదు, మీ డైలీ
మనం కావాల్సిన గ్రోసరీస్ కానీ మీరు కుక్ చేసుకుంటున్నారు, మన రైస్ దొరకదు ఇక్కడ, వీళ్ళ రైస్ డిఫరెంట్ ఉంటుంది. సో మన రైస్ మనం కుక్ చేసుకుంటాం. అట్లాంటి అన్ని ఎసెన్షియల్స్ గ్రోసరీస్ అన్నీ మీకు యాక్సెస్ మాల్లోనే దొరుకుతాయి. ఇది న్యూ టౌన్లోనే ఉంటుంది యాక్సెస్ మాల్ కూడా. మీరు ఉండే ఏరియా నుంచి మోస్ట్లీ 2 కిలోమీటర్స్లోనే ఉంటుంది, ఇంకా అంతకంటే దూరం ఉండదు. సో ఈ యాక్సెస్ మాల్ మనకి ఏంటంటే మనవి అన్నీ దొరుకుతాయి. మన రైస్ కానీ అన్నీ దొరికేస్తాయి. దీంట్లోనే మనకి మూవీ థియేటర్ కూడా ఉంటుంది. దీంట్లో మన తెలుగు సినిమాస్ పక్కా ప్లే అవుతాయి. కొంచెం పెద్ద సినిమా అయినా ప్లే అయిపోతుంది. ఇంకా పక్కనే మిరాజ్ మూవీస్ ఉంటుంది. ఒకవేళ యాక్సెస్ మాల్లో ప్లే కాకపోతే మిరాజ్లో ప్లే అవుతుంది. సో మన తెలుగు మూవీస్కి అయితే ప్రాబ్లం ఉండదు, అన్నీ ఇక్కడ ప్లే అవుతాయి. మోస్ట్లీ న్యూ టౌన్లో తెలుగు వాళ్ళు కూడా మీకు చాలామంది కనిపిస్తారు. నార్మల్గా మీరు బయట తిరుగుతున్నప్పుడు కూడా మీరు చాలామందిని చూడవచ్చు తెలుగు వాళ్ళని. సో ఇది ఎంటర్టైన్మెంట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కోల్కత్తాలో. ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.